పేరు భీమా నాయక్, మండల్ ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్ని. వాస్తవంగా కాంగ్రెస్ చేసిన ఓడిపోయినా ఇప్పటికైనా అందరం కలిసి ఇంకోటి ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్లల్లో ఈరోజు రిజల్ట్ 5 రాష్ట్రాలలో 3 రాష్ట్రాలు ఘన విజయం సాధించినాయి. కాబట్టి దానికోసమని పటాకులతో ఉత్సవాలు జరుపుకుంటున్నాము. అందరికీ జై శ్రీరామ్. రేపు ఆదివారం రోజు 10 తారీఖు రోజు మధ్యాహ్నం అందరు రావాలి, కలిసికట్టుగా అందరు పోవాలి. ఇప్పుడు 10 మంది ఉన్నాం, రేపు 20 మంది 25 మంది 30 మందితో అందరు కలిసి కలుపుకోవాలని నా యొక్క మనవి. జై శ్రీరామ్ అందరికీ. దుర్గపల్లి విలేజ్లో ఈరోజు బీజేపీ విజయోత్సవ విజయం సాధించిన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈరోజు 5 రాష్ట్రాలల్లో ఫలితాలు వెలువడ్డాయి. దాంట్లో 3 రాష్ట్రాల్లో విజయదుందుకోవించిన బీజేపీ విజయదుందుకోవించిన అమిత్ షా అండ్ మోడీ గారికి ధన్యవాదాలు. దుర్గపల్లి విలేజ్లో ఎస్టీ మోర్చా అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు వీళ్ళ అండ్ శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో దుర్గపల్లిలో సంబరాలు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఇంతకన్నా ఎక్కువ కష్టపడి మొత్తం 28-29 రాష్ట్రాలు ఎన్నున్నాయో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ రావాలని కోరుకుంటూ వచ్చే 10 తారీఖు రోజు పేరెంట్ గ్రౌండ్లో నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. దానికి అందరూ సంసిద్ధమై ఉండి ఆ రోజు ర్యాలీని కానీ లేకుంటే ఆ సభను కానీ విజయవంతం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు. జై శ్రీరామ్. జై భారత్ మాతా కి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. ఈ రోజు దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాల్లో అద్భుతమైన విజయం సాధించడం జరిగింది. ఈ విజయానికి కారకులైన నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, మరి జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశవ్యాప్తంగా ఉన్న అనేక సమస్యల్లో ఉన్న భారతదేశాన్ని ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఉంటే ప్రతిపక్షాలు మాత్రం నిరంతరం నరేంద్ర మోడీ తిట్టడానికే పనిచేస్తున్నారు తప్ప ప్రజలకు సంక్షేమం పట్టించుకోవడం లేదు. నరేంద్ర మోడీ గారు ఆయన చేస్తున్న సంక్షేమ పథకాల గురించి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ మీరు ఎంతైనా మొత్తుకొని ఏమనేది, మేము మాత్రం నరేంద్ర మోడీ గారే ఉంటాం, కమలం గుర్తుకే ఓటేస్తామని ఈ రోజు పశ్చిమ బెంగాల్లో అద్భుతమైన ఒక 200 సీట్లు రావడం జరిగింది. అలాగే మరి అస్సాంలో 3 సార్లు ఒక్కసారి గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ వస్తే బీజేపీ గవర్నమెంట్ వస్తే మరీ అనేక రాష్ట్రాల్లో రావడం జరుగుతుంది. ఎందుకు వస్తుందంటే ఇది పేదల ప్రభుత్వం, ప్రభుత్వం, ప్రజల సంక్షేమం కోరుతున్న ప్రభుత్వం. అందుకే మరి భారతీయ జనతా పార్టీకి ఓటేయడం జరుగుతుంది. ఇలా దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారు, సమర్థిస్తున్నారు. కాబట్టి ఇంత మంచి ఫలితాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇది భారతదేశంలో ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే రాజకీయ నాయకులారా, కాంగ్రెస్ నాయకులారా, లెఫ్ట్ నాయకులారా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, జ్ఞానం తెచ్చుకొని ప్రజలు ఏం కోరుకుంటారో, ఏం ఆలోచిస్తారో దానికి అనుగుణంగా మీరు పని చేయాలి తప్ప ఓన్లీ నరేంద్ర మోడీ గారికి ఇచ్చినంత మాత్రాన నరేంద్ర మోడీ గారికి ఏం కాదు. నరేంద్ర మోడీ గారు ప్రజలు ఎప్పుడున్నారు, ప్రజల నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఇంత గొప్ప విజయానికి మనకు అందిస్తున్నారు. ఈ రోజు ఆయన రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉంటాడు పార్లమెంట్ లో మహిళా బిల్లు ఎందుకు అడ్డుకున్నాం. రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఉన్న 70 కోట్ల మంది మహిళలకు ఒక అద్భుతమైన బిల్లు తీసుకొస్తే దాన్ని వ్యతిరేకించింది మీరు. ఈ రోజు అదే బిల్లు పాస్ అయిన ఉంటే ఇలా ఎస్సీ ఎస్టీలు అయినటువంటి బీసీలు అయినటువంటి అనేక మంది చట్టసభల్లో ఉండేవారు. ఇవాళ దేశవ్యాప్తంగా 543 ఎంపీలు ఉంటే అందులో ఎస్సీ ఎస్టీలు 140 మంది. అదే మహిళా బిల్లు పాస్ అయిన ఉంటే, అదే డీలిమిటేషన్ జరిగి ఉంటే ఇవాళ భారతదేశంలో పార్లమెంట్ లో ఎస్సీ ఎస్టీలో 240 మంది 270 మంది ఉంటుండే. అది ఎస్సీ ఎస్టీలు బాగుపడడం మీకు ఇష్టం లేదా? రాహుల్ గాంధీ గారు లెఫ్ట్ నాయకులారా మీకు బాగుపడడం లేదా? నిరంతరం పొత్తులు లేస్తే మేము దళితుల పక్కన ఉంటాం, ఎస్సీల పక్కన ఉంటాం. ఏంది
చేస్తున్న కథ ఏంటి దేశవ్యాప్తంగా ప్రజలు చూస్తున్నారు. ఇప్పటికైనా గుర్తు తెచ్చుకొని ప్రజల సంక్షేమం కోరుతూ నరేంద్ర మోడీ నాయకత్వం మీకు సమర్థిస్తే రానున్న రోజుల్లో భారతదేశం ఇంకా ముందుకు సాగుతుందని, నరేంద్ర మోడీ నాయకత్వం ఇంకా వర్తిస్తుందని మీ అందరికీ మనం చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారు, ఎస్టీ మోర్చా అధ్యక్షులు భీమా నాయక్ గారు, మరి వినోదన్న గారు, మరి అలాగే బూత్ అధ్యక్షులు శశిధర్ యాదవ్ గారు, మరి వెంకటేశ్వరి గారు, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నా. ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేస్తున్నా. రానున్న రోజుల్లో నెక్స్ట్ తెలంగాణలో కాషాయం జెండా కోరుకుంటూ పోవడం ఎగరబోతా ఉంది. రేవంత్ రెడ్డి నువ్వు అడ్డం పలుకున్నా, కేసీఆర్ నువ్వు నిలువున నిలబడ్డా తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి సిద్దమయ్యారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్.